నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను గౌరవప్రదంగా చూస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని చిత్ర విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారన్నారు. పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రాపకాండ చేస్తున్నారని జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాదెండ్ల అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వస్తుందని, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని తెలిసి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం 1600 కోట్లు వెచ్చించడమే కాక ప్రోత్సాహకాల కోసం మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెప్పారు. ఎవరైనా అధికారంలో ఉండగా వ్యవస్థల్ని బాగు చేయడం చేస్తారు, కానీ ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాక వాటి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. పేదలకు గతంలో ఎప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వనట్లు, వీళ్ల వల్లే పెన్షన్ వచ్చినట్లు, వీళ్లే పంచుతున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జూన్లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల ఉద్యోగంపై అన్నారు. అంటే వారి పదవీ కాలం మే ఆఖరుతో ముగిసినట్లేనా? వాలంటీర్లను ఇంతకాలం మోసం చేసినట్లేనా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్నారు. అవి ఏమయ్యాయో చెప్పాలన్నారు. సలహాదారుల జీతాలు మాత్రం 680 కోట్లు, కష్టపడి డిగ్రీలు, పీజీలు చేసిన వాలంటీర్లకు మాత్రం 5000 జీతాలు అంటూ దుయ్యబట్టారు. వృద్ధులకు పెన్షన్లు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉండగా వ్యవస్థలను బలోపేతం కోసం పనిచేయాలి, కానీ నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ఉండకూడదన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా, పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే, పెన్షన్ల విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని, అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి
పెన్షన్లు వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. 85% మందికి 4వ తారీఖుకే పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది. వచ్చే నెల మే 1వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నాడు. ఆ మాట మీరు చెప్పారా గతంలో వాలంటీర్లకి? మీ పదవి కాలం మే 31వ తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడనే చెప్పిందా? ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని? ప్రజలు మరొక్కసారి మీకు ఓటేసి గెలిపించే అర్హత మీకు లేదనే భావన మీకు ఎందుకు కలగదు? కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే, వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవి కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత మన. ప్రజలు ఎప్పుడూ రాష్ట్ర ఉన్నతిని, అభివృద్ధిని ఆశిస్తారు, అంతేకాని మరకల పాలన కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మండూరు పెదగాదెలవరలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపే దక్షత, సమర్థత, పరిపాలన పటిమ, ముందు చూపు కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి చంద్రబాబు నాయుడుకే సీఎం పీఠం ఎక్కే అర్హత ఉందని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సంక్షేమం, అభివృద్ధి పాలన విరాజిల్లితే జగన్ పాలనలో ఫ్యాక్షనిస్ట్ కసాయితనానికి రాష్ట్రాన్ని బలి తీసుకున్నారని అన్నారు. ఉన్న రోడ్లు కూడా చెరువులుగా మార్చాడని, జగన్ పాలనలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, రైతు, విద్యావంతుల బాధలు వర్ణనాతీతం, వీరు జగన్కు ఎందుకు అధికార పగ్గాలు అప్పగించారని బాధను వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు జగన్కి అమ్మ, చెల్లి, బాబాయి అక్కర్లేదు, దోపిడీ ఒకటే పరమావధి పాలనగా సాగించాడు, వ్యవస్థలతో ఆడుకుంటూ తన క్రూరమైన పాలనతో పైశాచికానందం పొందుతున్నాడని, ఈ పాలనకు శాశ్వత ముగింపు పలికి సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిచే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలని ఆయన కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది. అపూర్వమైన ఆదరణ, ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నీరు మండలంలో ఒక ఖర్చుపాటుగా ఉంది. సర్పంచ్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి కల్లూరి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్న పార్టీలోకి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉంది. ఒక నియంత్ర పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు మరి చీలకూడదని చెప్పి, వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇద్దరం కూడా ఉమ్మడిగా మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం పట్టణ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి మరియు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. నాదెండ్ల మనోహర్ కు మద్దతు తెలపాలని కోరారు.
వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్.